అందరికీ నమస్కారం. నేటి వీడియోలో పీసీలో SMPSని ఇన్స్టాల్ చేయడం మరియు పరీక్షించడం ఎలాగో తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు. ఇచ్చిన పీసీలో SMPS యూనిట్ని ఇన్స్టాల్ చేసి పరీక్షించండి. పీసీని ఆన్ చేసి దాని పరిస్థితిని తనిఖీ చేయండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్, డిజిటల్ మల్టీమీటర్, స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై, SMPS అన్నీ పెరిఫెరల్స్తో కూడిన పీసీ. కంప్యూటర్ యొక్క CPUలో SMPS యొక్క ప్రాముఖ్యతను చర్చిద్దాం. స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై SMPS అనేది కంప్యూటర్ యొక్క CPUలో కీలకమైన భాగం. SMPS నియంత్రిత అవుట్పుట్ వోల్టేజ్ని అందిస్తుంది. కంప్యూటర్ భాగాలకు స్థిరమైన పవర్ డెలివరీని నిర్ధారిస్తుంది. సున్నితమైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను దెబ్బతీసే వోల్టేజ్ హెచ్చుతగ్గులను నివారించడానికి ఈ స్థిరత్వం చాలా ముఖ్యమైనది. సాంప్రదాయ సరళ పవర్ సప్లైలతో పోలిస్తే SMPS అత్యంత సమర్థవంతమైంది. ఇది మెయిన్స్ నుండి AC పవర్ను తక్కువ వోల్టేజ్ DC పవర్గా మరింత సమర్థవంతంగా మారుస్తుంది. శక్తి వ్యర్థాలు మరియు ఉష్ణ ఉత్పత్తిని తగ్గిస్తుంది. సున్నితమైన కంప్యూటర్ భాగాలకు స్థిరమైన పవర్ డెలివరీని నిర్వహించడానికి ఈ సామర్థ్యం చాలా కీలకం. పీసీలో పరీక్షించిన SMPS యూనిట్ని ఇన్స్టాల్ చేయండి. CPU యొక్క సైడ్ కవర్ను తీసివేయండి లేదా స్లైడ్ చేయండి. సైడ్ ప్యానెల్ తీసివేయడంతో మీరు మీ కంప్యూటర్ యొక్క అంతర్గత భాగాలైన మదర్బోర్డ్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, CPU, విస్తరణ కార్డులు, కూలింగ్ ఫ్యాన్, కేబుళ్లు మరియు కనెక్టర్లను చూడగలరు. CPUలో SMPS స్థానాన్ని గుర్తించండి. SMPS సాధారణంగా కేసు ఎగువన లేదా దిగువన వెనుక భాగంలో ఉంటుంది. ఇది పవర్ గార్డ్ కంప్యూటర్లోకి ప్లగ్ చేసే మెటల్ బాక్స్. పరీక్షించిన SMPSని తీసుకుని SMPS యొక్క ఇన్పుట్ పవర్ సాకెట్ CPU వెనుక వైపు వచ్చినట్లుగా దాన్ని పరిష్కరించండి. దాన్ని జాగ్రత్తగా స్క్రూ చేయండి. ఇది సురక్షితంగా బిగించబడిందని నిర్ధారించుకోండి, కానీ అతిగా బిగించబడదు. ప్రధాన పవర్ కనెక్టర్ను గుర్తించండి. SMPS నుండి మదర్బోర్డుకు ప్రధాన పవర్ కనెక్టర్ సాధారణంగా అనేక పిన్లతో 20 లేదా 24 పిన్స్ పెద్ద దీర్ఘచతురస్రాకార ప్లగ్. ఇది సాధారణంగా మదర్బోర్డులోని CPU సాకెట్కు సమీపంలో ఉంటుంది. SMPS నుండి ప్రధాన పవర్ కనెక్టర్ను మదర్బోర్డులోని సంబంధిత సాకెట్తో సమలేఖనం చేయండి. కనెక్టర్ దాని ఆకారం మరియు పిన్ల అమరిక కారణంగా ఒక ధోరణిలో మాత్రమే సరిపోతుంది. కనెక్టర్ పూర్తిగా కూర్చునే వరకు దాన్ని గట్టిగా ఉంచండి. డ్రైవ్లు, గ్రాఫిక్స్ కార్డులు మరియు కేస్ ప్యాన్లు వంటి ఇతర భాగాలకు పవర్ కనెక్ట్ చేయడానికి SMPS అదనపు కేబుళ్లను కలిగి ఉంటుంది. ఈ కేబుళ్లు సాధారణంగా అవి పవర్ చేసే పరికరాలలోని పోర్ట్లతో సరిపోలడానికి నిర్దిష్ట ఆకృతులతో కూడిన కనెక్టర్లను కలిగి ఉంటాయి. హార్డ్ డిస్క్ డ్రైవ్లు, HDDలు లేదా సాలిడ్ స్టేట్ డ్రైవ్ SSDలు వంటి ఏదైనా SATA డ్రైవ్లకు SMPS నుండి SATA పవర్ కేబుల్ను కనెక్ట్ చేయండి. SMPS నుండి పరిధీయ విద్యుత్ కేబుల్లోని శీతలీకరణ ప్యాన్ నుండి సంబంధిత కనెక్టర్కు కనెక్టర్ను సరిపోల్చండి.
అమరిక సరైనదని మరియు పిన్స్ సరిగ్గా సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. అన్ని కేబుళ్ళు కనెక్ట్ చేయబడిన తర్వాత కేసు లోపల ఏవైనా వదులుగా ఉండే కేబుళ్లను నిర్వహించడానికి మరియు భద్రపరచడానికి కేబుల్ టైలను ఉపయోగించండి. ఇది గాలి ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు ఇతర భాగాలతో జోక్యం చేసుకోకుండా కేబుళ్లను నిరోధిస్తుంది. అన్ని కేబుళ్ళు సరిగ్గా కనెక్ట్ చేయబడి మరియు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత సైడ్ ప్యానెళ్లను మళ్లీ జోడించడం మరియు స్క్రూలను బిగించడం ద్వారా CPU కేసును మూసివేయండి. పవర్ ఆన్తో పీసీ యొక్క పని పరిస్థితిని తనిఖీ చేయండి. పవర్ కార్డులో ప్లగ్ చేయడానికి ముందు SMPS వెనుక పవర్ స్విచ్ ఆఫ్ స్థానంలో ఉందని నిర్ధారించుకోండి. SMPSలో మీరు పవర్ ఇన్పుట్ సాకెట్ను కనుగొంటారు. ఇది సాధారణంగా యూనిట్ వెనుక ప్యానెల్లో ఉంటుంది. ఇది సాధారణంగా ప్రామాణిక త్రిభుజాల సాకెట్. మీ కంప్యూటర్తో పాటు వచ్చిన పవర్ కార్డ్ లేదా ఏదైనా ప్రామాణిక కంప్యూటర్ పవర్ కార్డును తీసుకోండి. దీనికి ఒక చివర ప్లగ్ మరియు మరొక చివర 3 వైపులా కనెక్టర్ ఉండాలి. సురక్షితమైన కనెక్షన్ను నిర్ధారించడానికి మీరు సున్నితమైన ప్రెజర్ని వర్తింపజేయవలసి ఉంటుంది. పవర్ కార్డు యొక్క మరొక చివరను తీసుకుని దానిని ప్రామాణిక పవర్ అవుట్లెట్లోకి ప్లగ్ చేయండి. పవర్ అవుట్లెట్ సరిగ్గా గ్రౌండ్ చేయబడిందని మరియు మీ SMPS సాధారణంగా 220 వోల్ట్స్ 50 హెర్ట్జ్ AC సప్లై కోసం తగిన వోల్టేజ్ని అందిస్తుందని నిర్ధారించుకోండి. SMPSలో మెయిన్ స్విచ్ మరియు పవర్ స్విచ్ ఆన్ చేసి దానిని ఆన్ స్థానానికి తిప్పండి. మీరు కంప్యూటర్ను ఆన్ చేసినప్పుడు కేసు లోపల ఫ్యాన్లు తిరుగుతున్నాయని మరియు ఏదైనా ఆప్టికల్ లేదా హార్డ్ డ్రైవ్లు పవర్ ఆన్ అవుతున్నాయని వినండి. ఇవి SMPS భాగాలకు శక్తిని సరఫరా చేస్తున్నాయని సూచికలు. మీ కంప్యూటర్ మానిటర్కు కనెక్ట్ చేయబడి ఉంటే అది గ్రాఫిక్ కార్డ్ లేదా ఆన్బోర్డ్ గ్రాఫిక్స్ నుండి సిగ్నల్ అందుతుందో లేదో చూడడానికి డిస్ప్లేను గమనించండి. ఖాళీ స్క్రీన్ SMPS లేదా ఇతర భాగాలతో సమస్యను సూచిస్తుంది. ఈ వీడియోలో మేము ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఇచ్చిన పీసీలో SMPS యూనిట్ని ఇన్స్టాల్ చేసి పరీక్షించండి. పీసీపై పవర్ చేయడం మరియు దాని పరిస్థితిని తనిఖీ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ముగిసింది. చూసినందుకు కృతజ్ఞతలు.